ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్ తమిళంలో బాగానే వర్కౌట్ అవుతోంది. కానీ తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ధనుష్ రాసి డైరెక్ట్ చేసి నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 26వ తేదీన విడుదలైంది. ధనుష్ తో పాటు ఎస్జే సూర్య, సందీప్ కిషన్ ల యాక్షన్ ఆడియన్స్ కు మెప్పిస్తోంది. దీంతో ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. దీంతో ఈ చిత్రం రికార్డుల దిశగా ప్రయాణిస్తోంది. తాజాగా ఈ సినిమా ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పినట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు రాయన్ ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర టీం అఫీషియల్ గా తెలిపింది. ఈ కలెక్షన్స్ ఇలానే కొనసాగితే త్వరలోనే రాయన్ 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ తో కొత్త సినిమాలు మొదలు పెట్టొద్దని, జాగ్రత్తగా ఉండమని, అడ్వాన్స్లు ఇచ్చే ముందు తమకు తెలియజేయమని ఫిలిం ఛాంబర్ ప్రకటన చేసింది. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షత రాష్ట్ర సినిమా థియేటర్ల యాజమాన్య సంఘం, రాష్ట్ర సినిమా థియేటర్ల మల్టీప్లెక్స్ యాజమాన్యుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం నిర్వాహకుల సమావేశం చెన్నైలో సోమవారం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. నటుడు ధనుష్ ఇప్పటికే పలువురు నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర సినీ నిర్మాతల సంఘంతో చర్చించాలని తీర్మానమిచ్చారు. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సి దినందల్ ఫిలిమ్స్ వారు 2023లో ధనుష్ కు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చామని, అప్పటి నుంచి ఇప్పటిదాకా షూటింగ్ కి రాలేదని కంప్లైంట్ చేశారు. తమలాగే చాలా మంది దగ్గర ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. దాంతో ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ తీర్మానంతో పాటు మరో 5 తీర్మానాలు చేశారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, సాంకేతిక కళాకారులు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత చిత్రాన్ని ముందుగా పూర్తి చేసిన తర్వాతే ఇతర చిత్రాలు నటించాలని సూచించారు. దీంతో పాటు ప్రస్తుతం పలు సినిమాల విడుదలకు థియేటర్లు లభించని పరిస్థితిలో రూపొందించిన కొత్త మార్గదర్శకుల అమల్లోకి వచ్చిన తర్వాతే షూటింగ్ పనులు ప్రారంభించాలని తీర్మానమిచ్చారు. దీని దృష్ట్యా ఆగస్టు 16 నుంచి కొత్తగా సినిమాలు ప్రారంభిస్తామని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చిత్రాల షూటింగ్ పనులను అక్టోబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్స్ వేతనాలు, ఇతర ఖర్చులు నియంత్రణ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి అన్ని సినిమాల షూటింగ్లకు సంబంధించిన పనులు నిలిపివేయాలని తీర్మానమిచ్చారు. భవిష్యత్తులో సినీ రంగంలోకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. ఇదిలా ఉంటే ధనుష్ ఆ మధ్య తెలుగులో సార్ సినిమా చేశారు. ఇప్పుడు నాగార్జున, శేఖర్ కమల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురు కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు కుబేర్ అనే టైటిల్ పెట్టడం విశేషం.